ఎవరైనా తేడా చేసిరనుకో మన సమాజం చూసుకుంటుండదు. తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, గట్టిగా మాట్లాడతారు, గలాన్ని గట్టిగా వినిపిస్తారు, గట్టిగా స్పందిస్తారు. అవసరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా చేస్తారు మన రైతులు. అంటే రైతులకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది ఏం కథ అనేది. రేవంత్ రెడ్డి ఏం పేపర్లలో వార్తలు రాపించుకుంటున్నానో మీడియా ఛానల్లో వీడియోలు వేయించుకుంటున్నారో రైతులు ఓట్లేసే పరిస్థితి లేదు ఇప్పుడు. రైతులు అన్ని గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తున్నా లేదా అనేది రైతులు మొత్తం గమనిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటేయాలా వద్దా అనేది కూడా రైతులకు అర్థమవుతుంది. రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే రేవంత్ రెడ్డికి ఓటేయాలా వద్దా అనేది రైతులు డిసైడ్ అయిపోతారు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి జనం కూడా రేవంత్ రెడ్డికి ఓటేయాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. రేవంత్ రెడ్డి పేపర్లలో యాడ్స్ వేయించుకుంటున్నో, రేవంత్ రెడ్డి పేపర్లలో ఏదో రాపిస్తునో కాదు. రైతు భరోసా రిలీజ్ చేయకముందే రిలీజ్ చేసేసిన రేవంత్ రెడ్డి అని చెప్పి పేపర్లో వార్తలు వస్తే రైతులు వార్తలు చూసి ఓట్లేస్తారా? ఏరు కదా. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసే ఓట్లేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నటువంటి ఆప్షన్ రైతుల వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. రైతుల వ్యతిరేకత ఒడగొట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? రైతు భరోసా విడుదల చేయాలి. అందుకే రైతు భరోసా కోసం 3,000 కోట్ల రూపాయలు తయారు పెడుతున్నాడు. 9,000 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి 6,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసిండు. 7, 8, 9 ఇంకో 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తయారు పెడుతున్నాడు పైసలు 3వ ఎకరానికి రైతు భరోసా విడుదల చేయడానికి. రేవంత్ రెడ్డి మస్తు ఆలోచన చేస్తున్నాడు. ఏంది ఈ వ్యతిరేకతను ఎట్లా ఓడగొట్టుకుందామని చెప్పి ఫస్ట్ ఒక్కొక్కటి పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం ఇద్దాం. ముందు రైతు భరోసా రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయిండు. 3వ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా పక్కా 100% ఇస్తాడు. మీరు రాసి పెట్టుకోండి, దాంట్లో వేరే ఆప్షనే లేదు. 100% రేవంత్ రెడ్డి 3వ ఎకరానికి రైతు భరోసా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే అసలు ఈ నెలలో ఇవ్వాల్సిన పైసలు వేరే దానికి ఖర్చు పెట్టేసిండు. రేవంత్ రెడ్డి నెక్స్ట్ మంత్ పక్కా రైతు భరోసా ఇస్తాడు. మీరు రాసి పెట్టుకోరు. ఇక నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అధికారులకు కూడా చెప్పేసినట్టు రైతు భరోసా రిలీజ్ చేయాలా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుంది. గక్కడ దాకా తెచ్చుకోడు కదా, రిలీజ్ చేస్తాడు. రెండోది మహిళలకు 2,500 రూపాయలు. మహిళలకు 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నట. ఎవరికి ఇవ్వాలి, ఏ మహిళకి ఇవ్వాలి? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి ఇద్దామా, లేకపోతే ఇంట్లో అమ్మకి ఇద్దామా, లేకపోతే కూతురికి ఇద్దామా? ఇంట్లో 3 మహిళలు ఉంటే ముగ్గురికి 2,500 అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంట్లో 3 ఉంటే ఒక్కొక్కరికే ఇవ్వాలి. మరి ఒక్కొక్కరికి ఎవరికి ఇద్దాం? ఇట్లా సర్వే చేపిస్తుండు రేవంత్ రెడ్డి. ఇట్లా సర్వే చేపిస్తుండు.